హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా ఎంతో మెత్తగా ఉండే స్పాంజ్ దోశ, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశతో పాటుగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 15 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక 10 ఎండుమిర్చీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ నేను చట్నీ మంచి రంగులో రావడం కోసం సగం గుంటూరు మిర్చిని అలాగే మిగిలిన సగాన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసుకున్నాం కదా, టమోటాలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చట్నీని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఆ నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి చట్నీ పైన నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీని ఈ దోశల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని నూనెలో చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి 4 రోజుల పాటు మనం ఈ చట్నీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల పిండి కోసం ముందు రోజు ఉదయాన్నే ఒక గిన్నెలోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. అంటే మీరు రేపు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మందపాటి అటుకులను వేసుకోండి. ఇలా ఈ దోశ కోసం ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవడానికి అవసరమైనన్ని చల్లటి నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడవకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులియనివ్వాలి. సో రాత్రంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పిండిలో ఉన్న గాలంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదు, ఈ విధంగా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసి వెంటనే మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికే దోశ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
మనకి ఒక 2 నిమిషాల పాటు దోశ కుక్ అయిన తర్వాత మూత తీసి మీ చేత్తో ఒకసారి టచ్ చేసి చూసారంటే ఈ దోశని మీకు చేతికి పిండి ఏమి అతుక్కోలేదంటే మనకి దోశ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇదే విధంగా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఇందులో మనం కొబ్బరి వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు వల్ల ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా స్పాంజ్ దోశలు వేసుకొని స్పైసీ ఆనియన్ చట్నీతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా మెత్తటి దూదుల్లాంటి స్పాంజ్ దోశల్ని, అదేవిధంగా ఈ దోశలకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చూసారా, దోశ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉందో. కన్నాలు కన్నాలుగా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి స్పాంజ్ దోశల్ని, అదేవిధంగా టేస్టీ చట్నీని 10 నుంచి 15 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మురమురాలను వేసుకోండి. వీటినే కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అని కూడా అంటారనమాట. ఈ మురమురాల్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అయితే నీళ్ళను పోసిన వెంటనే మురమురాలు ఇలా పైకి తేలుతూ ఉంటాయి కదా, చేత్తో ఇలా నొక్కి పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మురమురాలు కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, అదేవిధంగా సూజీ అని కూడా అంటారు. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, వైట్ రవ్వ, ఆ రవ్వని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఈ పెరుగు అలాగే రవ్వ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ రవ్వ పెరుగు చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రవ్వను కూడా ఈ మురమురాలతో పాటుగానే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఈలోపు మనం చక్కగా టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకుని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పప్పులన్నీ కూడా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే విధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ రంగు మారాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకోండి. కారాన్ని చూసుకొని మీరు ఎంతవరకు తినగలరో చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పుని వేసుకుంటే మనకి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి జస్ట్ మనకి టమాటా ముక్కలు నీళ్ళూరి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా వేయించినట్లుగా చేసుకోకూడదు అనమాట. జస్ట్ మనకి ముక్క మెత్తబడితే సరిపోతుంది. చూసారా, ఒక 2-3 నిమిషాలకి టమాటాల్లో నుంచి నీళ్ళూరి చక్కగా టమాటా ముక్కలు ఇలా మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని
ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకుని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తాలింపు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా చట్నీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశల్లోకే కాకుండా మీరు ఏ రకమైన దోశలతో అయినా ఇడ్లీతో అయినా సరే ఈ చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ ప్రాసెస్ని చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూసారా, రవ్వ చక్కగా పెరుగుని నీళ్ళని పీల్ చేసుకొని నానిపోయింది. అదేవిధంగా మురుమురాలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మురుమురాలని నీళ్ళేమీ లేకుండా మురుమురాలను మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తటి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా మనకి మురుమురాలు అనేది పలుకులాగా తగలకూడదు. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే రవ్వ ఆల్రెడీ నీళ్ళని పీల్చుకొని ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ పిండిని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి పైన ఇలా చక్కగా నురుగల్లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి పిండి బాగా మెత్తగా గ్రైండ్ అయిందని అర్థం. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలానే 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల దోశలు చాలా మెత్తగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ టైంకి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చూసారా, నేనైతే ఈ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను అనమాట. తర్వాత ఈ బేకింగ్ పౌడర్ మీద మిక్సీ జార్లోని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని ఈ బేకింగ్ పౌడర్ మీద వేసేసుకొని పిండిని గరిటె జారుగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. ఈ దోశ వేసుకోవాలంటే దోశల పెనం బాగా వేడిగా ఉండాలన్నమాట. దోశల పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశని ఈ విధంగా 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా ఇలా మందంగా వేసుకుంటే దోశ బాగా మెత్తగా వస్తుంది అనమాట. అదే మీకు క్రిస్పీ దోశ కావాలి అనుకుంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. దోశ వేసుకున్న వెంటనే దోశ పైన హోల్స్ చూసారు ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఈ దోశని ఆవిరి మీద చక్కగా ఉడికించుకోండి. ఇలా చేశారంటే మీకు దోశ మీద చుక్క నూనె వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో దోశ చూసారా, ఇలా ఒకవైపు చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి చేతితో టచ్ చేసి చూడండి. మీ చేతికి పిండి ఏం అతుక్కోవట్లేదంటే దోశ చక్కగా ఉడికిపోయినట్లే. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలను వేసుకోండి. మీరు చుక్క నూనె వేసుకోకపోయినా కానీ దోశలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 దోశలు రెడీ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను 1 కప్పు మురమురాలకి 1/2 కప్పు రవ్వని 1/4 కప్పు పెరుగుని వేసుకున్నాను కదా. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో దోశలు కావాలి అనుకుంటే ఒక పెద్ద గిన్నెని సెట్ చేసుకోండి. లేదంటే 2 కప్పుల మురమురాలకి 1 కప్పు రవ్వని అదేవిధంగా 1/2 కప్పు పెరుగుని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెజర్మెంట్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలన్నీ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను, చూసారా దోశ ఎంత సాఫ్ట్గా ఉందో. చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా దోశ అంతా కూడా కన్నాలుగా ఎంత బాగుందో కదా. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. మినపప్పు లేకుండా అలాగే చుక్క నూనె కూడా లేకుండానే మెత్తటి దూది లాంటి స్పాంజీ దోశల్ని అలాగే దాంతోపాటుగా టేస్టీగా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఇడ్లీ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా బియ్యాన్ని మెంతుల్ని వేసుకొని వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోండి.
సో ఒక 3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ బియ్యాన్ని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనం పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని బాగా మెత్తగా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థం. చూసారా, మనకి ఎక్కడ కూడా బరక అనేది లేకుండా ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సూజీ అంటారు, ఆ బొంబాయి రవ్వని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను కూడా పోసుకొని ఈ కొబ్బరిని అండ్ రవ్వని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా మనం ముందుగానే బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, అదే పిండిలోకి ఈ పిండిని కూడా వేసేసుకోండి. ఇలా 2 పిండిల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండిలో గాలి ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో 8 గంటల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఈ పిండి లోపల చూసారా మనకి ఎయిర్ గ్యాప్స్ ఏ విధంగా ఉన్నాయో, ఇలా పిండి పులిస్తేనే మనకి దోశ అనేది చాలా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా పులిసిన పిండిని మీరు ఎలా పడితే అలా కలిపేయకుండా గరిటెతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా గరిటెతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన మనకి పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుంది. అప్పుడు మనకి దోశ అనేది స్పాంజీ లాగా వస్తుందన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మరీ జారుగా అలాగే మరీ తిక్కుగా లేకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా, ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దోశల్లో టేస్టీగా అలాగే ఇన్స్టెంట్గా టమోటా చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని అండ్ 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా సగానికి తుంచుకొని వేసుకుంటే మనకి ఎండుమిర్చి లోపల గింజలు కూడా వేగి మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయని అండ్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయ చూసారా ఇలా కొద్దిగా మెత్తబడేటప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలని 2 మీడియం సైజువి తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమోటాలు కూడా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ కొద్దిగా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఈ టమోటా ముక్కలు అనేవి బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. సో టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఈ మిశ్రమం చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ చట్నీలోకి పోపును పెట్టేసుకుందాము. పోపును పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పోపు గిన్నెను పెట్టుకొని వేడి చేసుకోండి. గిన్నె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలని, జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మనం తాలింపు పెట్టుకునే లోపు ఈ టమోటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని నీళ్ళేమీ వేయకుండా దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా, మనకి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పోపును పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ పోపును కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకుని చాలా టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ దోశల్లోనే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి టమోటా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. ఈ ఐరన్ ప్యాన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ దోశల్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. సో ఇలా రబ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా మందంగా వేసుకుంటేనే మీకు దోశ అనేది స్పాంజ్ లాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా పులిసిందని అర్థం అనమాట. సో ఇలా చక్కగా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో కొద్దిగా కాల్చుకోండి. అంటే ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే ఈ దోశని ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని దోశని తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చేసాను. ఇలా చక్కగా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసేసుకోవడమే. ఇక్కడ నేను మీకు నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా దోశ వేసి చూపిస్తాను. సో నాన్ స్టిక్ ప్యాన్ కూడా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన ఇలా చక్కగా హోల్స్ వస్తాయన్నమాట. హోల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒకవైపు కుక్ చేసుకొని దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులు కూడా చక్కగా కుక్ చేసుకోండి. సో నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా దోశ అనేది చక్కగా వస్తుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పిండి అనేది మిగిలితే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు పిండి అనేది పాడవదు అనమాట. తర్వాత 3వ రోజుకైతే పిండి అనేది కొంచెం స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం దీనిలో కొబ్బరి యూస్ చేసాం కదా, అందుకోసం 2 రోజుల వరకు మాత్రమే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా చట్నీతో తింటూ ఉంటే అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క చుక్క నూనె లేకుండా అండ్ మినప్పప్పు కూడా లేకుండానే మెత్తటి టేస్టీ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకండి. మీరు ఒకవేళ సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత స్పాంజీలాగా రాదనమాట, గట్టిగా వస్తుంది. సో అందుకని 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల బియ్యం
1 కప్పు పల్లీలు అండ్ 1.5 కప్పులు అటుకులు, అంతే. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసేయండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పల్లీలు, అటుకులు, బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, పల్లీల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది బాగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మీ చేతితో పట్టుకొని అన్నారంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలని అండ్ బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో పప్పులన్నింటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని గరిటతో ఈ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదు అంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మీరు ఎంచక్కా దోశలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి చక్కగా పులిసింది. అండ్ పిండిని పులియ పెట్టుకోవాలంటే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులియ పెట్టుకోవాలన్నమాట. అంటే నైట్ అంతా కూడా మీరు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులియ పెట్టుకోవాలి. సో ఇలా పులిసిన పిండిని మీరు గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఎలా పడితే అలా కలిపేస్తారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. అప్పుడు మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా నెమ్మదిగా పిండిని కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. నాకైతే నీళ్ళేం అవసరం పడలేదన్నమాట. పిండి నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఈ స్పాంజీ దోశలు వేసుకోవడానికి పెనం అనేది ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే చూసారా దోశ పైన హోల్స్ అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దోశ పైన పిండి అంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి దోశ పైన ఈ విధంగా పచ్చిదనం అంతా పోయి ఒకవైపు చక్కగా కాలు ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని 2 వైపులు కూడా కాల్చుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. ఈ దోశ కోసం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా నూనె లేకపోయినా కానీ దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా దోశను వేసుకోవాలి. కాకపోతే రెండో దోశను వేసుకునేటప్పుడు పెనాన్ని ఇంకొద్దిగా వేడి చేసుకోండి. ఎందుకంటే మనం ఈ దోశ వేసిన తర్వాత పెనం వేడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కదా. సో అందుకని కొద్దిగా వేడి చేసుకొని మరలా దోశలు వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్గా హోల్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా మినప్పప్పు లేకుండా అండ్ ఒక్క చుక్క నూనె లేకుండా కూడా స్పాంజీ లాంటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు నేను ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 3 కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్ నేమ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.